హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్, మీ వాణికృష్ణ. ఈ రోజు మహర్షి స్మారకం చూపిస్తున్నాను. ప్రయాగరాజ్ నైనిలో అరేల్ ఘాట్ కి మరియు సంఘానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎంట్రన్స్ నుండి లోనికి వెళ్ళడానికి టికెట్ కూడా ఉంది. కాస్ట్ 20 రూపీస్. మహర్షి స్మారకాన్ని నేను 5 ఇయర్స్ నుండి చూస్తున్నాను. ఇండియాలో అన్ని స్టేట్స్ నుండి వస్తున్నారు. అసలు లోన్ ఏముందని మేము కూడా వెళ్ళాము. చాలా అద్భుతంగా నిర్మించారు. రోడ్డు పక్కన ప్లెజెంట్ గా ఉంది. అలా వెళుతూ ఉంటే పూల గమలాలు చాలా పెట్టారు. ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఈ స్మారకం ఉదయం 8 గంటల నుండి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు, ఈవినింగ్ 4 to 8 o'clock వరకు ఓపెన్ చేసి ఉంటుంది. అందమైన పాలరాతితో అద్భుతంగా నిర్మించారు. లెఫ్ట్ సైడ్ మనకు తాడి చెట్టులా కనిపిస్తున్నాయి. అవి మహర్షి ఆశ్రమం ఉంది. అలా వెళుతూ ఉంటే మహర్షి స్మారకం వస్తుంది. లోనికి వెళ్ళగానే ముందుగా నందేశ్వరుడు, తాబేలు, మహాదేవు కనిపిస్తారు. నెక్స్ట్ మహేష్ స్మారకం కనిపిస్తుంది. మహర్షి పూర్తి పేరు మహేష్ ప్రసాద్ వర్మ. ఈయన జనవరి 12, 1970లో భారతదేశంలో ఛత్తీస్గఢ్ లో జన్మించారు. యోగిగా జగత్ ప్రభు, సిద్ధులైన మహేష్ భావాతీత ధ్యాన బోధన ద్వారా ప్రపంచవ్యాప్తంగా శాంతిని వ్యాప్తి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్మారకం ఇనాగ్రేషన్ 2013 జనవరి 29 చేశారు. మహర్షి మహేష్ యోగి సంస్థ అనేది అతీంద్రియ ధ్యాన పద్ధతిని బోధించే ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థను మహేష్ యోగిచే స్థాపించబడింది. ఈయన హిందూ మతంలో ఒక ప్రముఖ వ్యక్తి మరియు పాశ్చాత్య దేశాలకు టీఎం పద్ధతిని పరిచయం చేసిన వ్యక్తి. అతీంద్రియ ధ్యాన పద్ధతిని బోధించడం ద్వారా స్పృహ మరియు అంతర్గత జ్ఞానాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ప్రపంచ శాంతి గ్లోబల్ కమిటీ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలను కూడా స్థాపించారు. మహర్షి ప్రస్తుతం ప్రయాగరాజ్ గా పిలువబడే అలహాబాద్ యూనివర్సిటీలో బౌద్ధిక శాస్త్రాన్ని అభ్యసించారు మరియు హిమాలయాల్లోనికి వెళ్ళిన తర్వాత హిందూ మతంలో గురువుగా మారారు. ఆయన తన అతీంద్రియ ధ్యాన పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకట్టుకున్నారు. తన గురువు బ్రహ్మానంద సరస్వతి దేనిలోనైనా విజయం, ఆనందం ద్వారానే అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండమని చెప్పారు. 3 ప్రధాన లక్షణాలు కూడా చెప్పారు. భారతదేశంలో ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని పునరుద్ధరించడం, ధ్యానం సన్యాసులకు మాత్రమే కాదు అందరికని చూపించడం, వేదాంత శాస్త్రానికి అనుకూలంగా ఉందని చూపించడం, శరీరం, మనసు మరియు ఆత్మ యొక్క ఏకీకరణ, అతీంద్రియ ధ్యానం, మంత్ర ధ్యానం, ఆధ్యాత్మిక విముక్తి, మోక్షం, స్వీయ సాక్షాత్కారం అని కూడా చెప్పారు. ఈ మెయిన్ సిద్ధాంతాలు. జై హర హర మహాదేవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ వెంకట్ ఛానల్, వాణికృష్ణ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.